IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో ఆశా వర్కర్లు కదం తొక్కారు. కోటి చౌరస్తాలో మెరుపు ధర్నాకు దిగారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 23 హామీలను వెంటనే అమలు చేయాలంటూ DMHO ముట్టడికి పిలుపునిచ్చారు. అలాగే ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వేలాది మంది ఆశా వర్కర్లు తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒక్కసారిగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. కోటి చౌరస్తాలో ఆశా వర్కర్లు వందల మందిగా అక్కడికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తున్నారు. 23 హామీలు నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోటి DMHO కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఆశా వర్కర్లు మెరుపు ధర్నాకు దిగారు. మనం చూడొచ్చు విజువల్స్. వేలాది మంది ఆశా వర్కర్లు తమ న్యాయమైన బట్టి సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగడంతో ఇక్కడ ఉన్నటువంటి కోటి ఎప్పుడూ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఆశా వర్కర్ల నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు ప్రభుత్వము ఏర్పడక ముందు 23 డిమాండ్లు వీళ్ళు పెడితే ఖచ్చితంగా అధికారంకి వచ్చిన తర్వాత తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు హామీ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 7 నెలలు కావస్తున్నాయి. ఇప్పటి వరకు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించలేదని డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 30,000 మంది ఆశా వర్కర్లు ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. మనం చూడొచ్చు కోటి మెయిన్ చౌరస్తాలో ఆశా వర్కర్లు మెరుపు ధర్నా, ఎండను సైతం లెక్క చేయకుండా మెరుపు ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం కోటి చౌరస్తాలో ఒక్కసారిగా ఆశా వర్కర్లు మెరుపు ధర్నాకు దిగడంతో ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ యొక్క రూట్స్ మొత్తం కూడా చేంజ్ చేసి ఆల్టర్నేట్గా వేరే రూట్స్ నుంచి వెహికల్స్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వందలాది పోలీసులు కూడా ఇక్కడ బలగాలు చేరుకున్నాయి. కానీ ఆశా వర్కర్లకు సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటివరకు వారు ఎలాంటి స్టెప్ కూడా పోలీసులు తీసుకోలేదు. ఇప్పటికైనా కమిషనర్ వచ్చి వారికి వెంటనే ఒక హామీని ఇవ్వాలి. దాదాపు 23 డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వారికి రావాల్సినటువంటి కనీస వేతనం కావచ్చు, మనకు కావాల్సినటువంటి విషయాలు అన్ని కూడా పరిశీలించాలని మీరందరూ కోరుతున్నారు. ప్రస్తుతం మనం ఆశా వర్కర్లు ఉన్నారు. అమ్మ, మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? మేము మా డిమాండ్లను 26 డిమాండ్లుగా మేము ఒక పత్రం, దాంట్లో అన్ని మా డిమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ మాకైతే కనీస వేతనము కల్పించాలి గవర్నమెంట్ నుంచి. మాకు పారితోషకాలు వద్దు. 18,000 కనీస వేతనం మాకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మాకు పారితోషకము మాకు నెలకి 4 ఏఎన్సీలు తెమ్మంటున్నారు సార్. ఎక్కడి నుంచి మేము 4 ఏఎన్సీలను తేవాలి? బీపీ షుగరు హౌస్ సర్వే చేయమంటున్నారు. మళ్ళా ఏమంటారు, డెంగ్యూ మలేరియా ఫీవర్ సర్వే చేయమంటున్నారు. మేమే బ్లడ్ టెస్టులు చేయమంటున్నారు. ఆన్లైన్ చేయమంటారు, ఆఫ్లైన్ చేయమంటారు. ఇన్ని వర్కులు మాకు ఇస్తే మాకు కుటుంబం లేదా? మా కుటుంబంతో మేము గడపాలి. దృష్టికి ఎప్పుడు తీసుకురాలేదా ఈ విషయాలన్నీ కూడా? మీకు ఇప్పుడు చాలా ఏండ్ల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి. ఈసారి కనుక మాకు గవర్నమెంట్ నుంచి మేము అడిగే డిమాండ్లు చెల్లించకపోతే మేము ఖచ్చితంగా ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ధర్నా చేసే ఉద్దేశం ఉంది. మేము రాత్రి పగలు మేము ఖచ్చితంగా డ్యూటీలు చేస్తున్నాము. మాకు 9,900, అది కూడా 4 ప్రెగ్నెంటీలు, అది కూడా గవర్నమెంట్ డెలివరీలు ఉంటేనే 9,900. ప్రైవేట్ డెలివరీలు ఉంటే కట్ చేస్తున్నారు జీతం కూడా. మాకు అన్ని ఉంటేనే మాకు కరెక్ట్, అది పారితోషికం లాగా చెల్లిస్తున్నారు. మాకు కనీస వేతనం ఖచ్చితంగా కావాలి సార్. మొత్తం మీద తమకు ఆశా వర్కర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనము 18,000 ఇవ్వాలి. అప్పటి వరకు తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఫైట్ చేస్తూనే ఉంటామని ఆశా వర్కర్లు చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్. చాలా మంది, వేలాది మంది ఆశా వర్కర్లు ఒక్కసారిగా మెరుపు ధర్నాకు కోటి చౌరస్తాలో DMHO కార్యాలయం ముందు ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగడంతో ఆశా వర్కర్లు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వారందరూ పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. సుమిత్ర, అంటే ఈ ధర్నాకు సంబంధించి ముందస్తుగా ఏమైనా వాళ్ళు చెప్పడం జరిగిందా? ఎవరితో మాట్లాడడం జరిగిందా? ఏమైనా సంప్రదింపులు చేయడం జరిగిందా?
ఎస్, గతంలో కూడా అనేక సార్లు అధికారులకు తమ వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా అధికారులు తూతు మంత్రంగా తమ ఇచ్చినటువంటి సమస్యలకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతోనే ఈసారి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ అంటే ఆశా వర్కర్లు అందరికీ ఒక్కసారిగా పిలుపునివ్వడం సిఐటియు నేతృత్వంలో ఈ యొక్క మెరుపు ధర్నా చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఆశా వర్కర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. ఎందుకంటే ఆశా వర్కర్లకు మొత్తం 9,000 నెలంతా కష్టపడితే కేవలం 9,900 రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ 18,000 కనీస వేతనం చెల్లించాలి. తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని గతంలోనే అనేక మందికి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆ ఫిర్యాదులో ఎవరు కూడా అంటే ఫిర్యాదులు పట్టించకపోవడం, అదేవిధంగా తమకు సంబంధించినటువంటి డిమాండ్లు పరిష్కరించకపోవడంతో ప్రస్తుతం అయితే ఆశా వర్కర్లు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ప్రస్తుతం డిఎంహెచ్ఓ కార్యాలయం గేట్లను సైతం ఎక్కుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. చాలా మంది పోలీసులు వాళ్ళందరూ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. డిఎంహెచ్ఓ కార్యాలయం పైకి వెళ్తున్నటువంటి ఆశా వర్కర్ మహిళ ఒక ఆశా వర్కర్ పైకి ఎక్కుతున్నటువంటి దృశ్యాలు కూడా టెన్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మొత్తం మీద ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా పెద్ద సంఖ్యలో వారు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 మంది ఆశా వర్కర్లు ఉంటే ఆ ఆశా వర్కర్లు మొత్తం కూడా ఒక్కసారిగా పిలుపునిచ్చారంటే ఈరోజు సిఐటియు నేతృత్వంలో ఒక్కసారిగా డిఎంహెచ్ఓ కార్యాలయానికి వారు రావడం, మెరుపు ధర్నా చేపట్టడంతో పోలీసులు ఒక్కసారిగా తలలు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా మహిళలందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ ధర్నా చేయడంతో వారందరినీ నివారించే ప్రయత్నం కూడా వారు చేయలేకపోవడం జరిగింది. చాలా మంది డిఎంహెచ్ఓ కార్యాలయానికి చొచ్చుకొని లోపలికి వెళ్తున్నారు. గేట్లు వారందరూ కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం ఒక టెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని వారందరూ కూడా పెద్ద సంఖ్యలో వేలాది మంది ఆశా వర్కర్లు డిఎంహెచ్ఓ కార్యాలయానికి లోపలికి వెళ్తున్నటువంటి మనం రిజల్ట్స్ చూడొచ్చు. టెన్ టీవీ స్క్రీన్ మీద మొత్తం చాలా మంది పోలీసు బలగాలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది మహిళలే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆశా వర్కర్లు దాదాపు వేలాది మంది ఆశా వర్కర్లు ఉన్నారు కాబట్టి వారిని కంట్రోల్ చేయడానికి పోలీసు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియాస్ మొత్తం కూడా పూర్తిగా దారి మరలించారు. మొత్తం కోటి మెయిన్ చౌరస్తాలు, కోటి ఉమెన్స్ కాలేజీతో పాటు దాని ఎదురుగా ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కార్యాలయం మొత్తం కూడా పూర్తిగా ఆశా వర్కర్లతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతామని మాత్రం ఆశా వర్కర్లు చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.